అసలు దేవుని మందిరానికి ప్రేమ కోసం వస్తాం. రెండు, దేవుని మందిరంలో అందాన్ని చూస్తాం. హల్లెలూయా. అందం అంటే మీరు శారీ కట్టుకున్నారో, బట్టలు వేసుకున్నారో, టోపీ పెట్టుకున్నారో, లేకపోతే ఐబ్రోస్ చేయించుకున్నారో, లేకపోతే ఈరోజు మంచిగా సెంటు కొట్టుకు అయి కాదు. ఒక ఊరిలో ఓ జనాభా లెక్కలైన వచ్చినట్ట. వచ్చి, అమ్మా ఊరిలో చర్చ్ ఉందా? ఉందండి. మీ చర్చ్ ఎంత అందంగా ఉంటుంది? చాలా బాగుంటుందండి, ఎర్ర గిటకలు ఉన్నాయందంట. అంటే ఏంటి ఆవిడ పనికి మళ్ళీ ఆన్సర్. మీ ఊరిలో చర్చ్ ఉందా? చాలా ఉన్నాయండి, బోల్డ్ ఫ్యాన్లు ఉంటాయి అని చెప్తారు. ఇంకో మీరు ఎవరు పనికి మళ్ళీ వాళ్ళు? మాకు పెద్ద డయాస్ ఉంటుంది, అంతే ఇవే. మాకు పెద్ద ఏసీ ఉంటుంది, అసలు మామూలుగా ఉంటుంది. మా చర్చ ఎంత అందంగా ఉంటుంది తెలుసా? ఏసీ ఉంటుంది, చైర్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మాకు. అది అందం అనుకుంటున్నారా? ఛత్తీస్గఢ్, మణిపూర్, నేపాల్ చెట్ల కింద చర్చలు నడుపుతున్నారు. ప్రేమ లేదా? చర్చిల కింద ఎంత అందంగా ఉంటుందో. అరకు ప్రాంతంలో ఓ చర్చ్ ఉంటుంది, 1939లో బిల్డ్ చేశారు, బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అక్కడ స్వాతంత్రానికి ముందు పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడ బలమైన ఆరాధన జరుగుద్ది. అప్పుడు ఆ చర్చిని చూడడానికి నేను ఒక 10-15 ఏళ్ళు బ్యాక్ వెళ్తే ఆ చర్చి పెద్ద అందంగా ఏం లేదు, కానీ ఈరోజు సుందరంగా తయారు చేశారు ఆ సంఘాన్ని, చర్చిని. బికాజ్ నాట్ ఆ అందం ఎందుకు వచ్చింది? రంగుల వల్ల కాదు. ఆ అందం ఎందుకు వచ్చింది? చుట్టూ పరిసరాల వల్ల కాదు. ఆ అందం ఎందుకు వచ్చిందంటే దేవుడి పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే. అందం ఎందుకు ఉంటుందిరా బాబు? ఎందుకు ఈ అందం మనం చూడొచ్చంటే, నిజానికి దేవుని మందిరం అందంగా ఎందుకు ఉంటుందంటే, అందమైన కుటుంబంగా, అందమైన క్రియలు కలిగిన మనిషిగా నిన్ను దేవుడు సంఘం కట్టబోతూ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడి సంఘానికి నువ్వు వస్తే నీ జీవితం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి,